హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతి మదర్‌కి కూడా పిల్లల్ని స్కూలుకి పంపియాలంటే వర్క్ కంపల్సరీగా బిజీగానే ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళకి టిఫిన్ చేయటం, ఫుడ్ ప్రిపేర్ చేయటం ఇవన్నీ కూడా మనం ముందుగా లెగిస్తే అవ్వచ్చు. కానీ వీటిలతో పాటు ఇంట్లో పనులు కూడా తొందరగా కానిచ్చుకుంటే మనకి ఇంకో వర్క్ ఉంటుంది గదా! అదేనండి. నాకైతే గనక షాప్ అనే ఒక వర్క్ ఉంది. మీకైతే గనక మీరు చేసే వ్యాపారాలు కావచ్చు, బిజినెస్‌లు కావచ్చు, లేపోతే వర్కింగ్ వుమెన్ అయితే వర్కులు గావచ్చు. ఇంట్లో ఖాళీగా ఎవరు కూర్చోరు. ఇంకొక పని మీకు ఎగస్ట్రా యాడ్ అవుతూనే ఉంటుంది. ఇల్లు క్లీన్ చేసుకోవటం ప్రతి ఒక్కళ్ళు బిజీ సరిపోతూ ఉంటుంది గదా! సో, ఆ బిజీ నుంచి కొంచెం రిలాక్స్‌గా నేను బయటకొచ్చి, మా వారేమో కిక్కు రాడ్డుని కొట్టి అది స్టార్ట్ అవ్వట్లేదని కోపంతో అరిచి ఆయన ఇక బయలుదేరి వెళ్తున్నారనమాట. ఇక నేనైతే చాలా రోజులైపోయింది మీకు మన గార్డెన్ చూపియక. గార్డెన్ అంటే ఎక్కువ రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ లేవులే గానీ, ఇదిగోండి మాస్పత్రి ఆకు అంటారు తెలుసా? అంటే పూలుల్లో వేసి కడతారు, స్మెల్ బావుంటది. తర్వాత వచ్చేసి డ్రాగన్ చెట్లు. అవి నేను మీషో నుంచి తెప్పించుకున్నాను. 3 తెప్పిస్తే 2 బతికాయన్నమాట. ఇదొచ్చేసి వామాకు బజ్జీకి కావాల్సింది. మొన్న హైదరాబాద్ చెల్లి పెళ్లి కోసం వెళ్తే నా పుదీనా మొత్తం గూడా ఎండిపోయిందనమాట. ఏం చేసేది లేక అలా చూస్తూ ఉండిపోయాను. నేను ఎప్పుడైనా ఇలా కుండీలు ఖాళీ ఉన్నా, మొక్కలతో ఉన్నా కానీ అరటికాయ తొక్కలు కానీ, ఏమైనా అరటికాయలు పాడైనయి గానీ వీటిలో ఏస్తాను. ఎరువు కింద బాగా హెల్ప్ అవుతాయంట. ఇదొచ్చేసి నేను బయట నుంచి తెచ్చుకున్నటువంటి డ్రాగన్ ఫ్రూట్ మొక్కండి. ఇది బతకదు, వదిలేసేయి, పారేసేయి అని చాలామంది అన్నారు. బట్ దీన్ని ఒక రేంజ్‌లో తీసుకొచ్చి చూపిస్తానని నేను తీసుకొచ్చాను. వర్షాకాలం వచ్చాక ఖచ్చితంగా ఇంటి పక్కన ప్లేస్ ఉంది కాబట్టి ఆ ప్లేస్‌లో ఈ మొక్కలైతే వేయాలి. బట్టలు ఉతకటం అయితే అయిపోయిందండి నాది. ఇక్కడ చూసి బుల్లి మల్లి చెట్టు ఉంది. ఇది అసలు పువ్వులు పూస్తుందా లేదా అన్నది కూడా సస్పెన్సే అనమాట. తీసేద్దాం అనిపించి ఏమోలే ట్రై చేద్దాం అనుకుంటా. ఇంటి చుట్టూ మొక్కలు చూసేసుకున్నారు కదా! ఇక తర్వాత పిల్లలు స్కూల్‌కి వెళ్ళటానికి రెడీ అయిపోయారనమాట. మామయ్య గారికి, మా వారికి చాయ్ పెట్టిచ్చాను. వాళ్ళ వ్యాన్ వస్తే వాళ్ళు కూడా ఎక్కేస్తారు. ఇప్పుడు వ్యాన్ అన్నది 7:05కే వచ్చేస్తుందండి. ప్రతిసారి 7:30, 8 అయ్యేది. ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ కాబట్టి తొందరగా వచ్చేస్తుంది. ఇక ఇక్కడొచ్చేసి నేనైతే పాలు కాగబెట్టుకుంటున్నాను. పిల్లలకి చేసినటువంటి ఈరోజు ముద్దపప్పు, దాంతో పాటుగా ఆవకాయ అనమాట. మొన్న అమ్మ వచ్చినప్పుడు అన్నయ్య వాళ్ళ ఇంటికెళ్ళేటప్పుడు చట్నీ లెక్క పెట్టిందండి. రోటి పచ్చడి లెక్క కారం అన్నది. అది వేసి కట్టేస్తాను. ఇక నా కోసం కొంచెం డైట్ అని చెప్పను నేను. ఎవరైనా చేసుకు తినొచ్చు. కానీ ఇక్కడ ఆయిల్ అన్నది నేను నెయ్యి వాడతాను. మీరేమో ఆయిల్ వాడేసుకోండి అంతే అనమాట. అదేంటి పచ్చి దొండకాయలతో చట్నీ చేస్తారా అనేటోళ్ళకి చేస్తారు. అడిగి చూడండి. తర్వాత కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా. పచ్చి దొండకాయలతో చట్నీ చేసే విషయం మీ ఫ్యామిలీలో తెలియకపోవచ్చు. కానీ వేరే వాళ్ళకి తెలియచ్చు. మా అమ్మ గానీ, అత్తయ్య గానీ ఈ చట్నీ చేస్తారు. మా వదినలు కూడా చేస్తారు. సో, పచ్చి దొండకాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర వేసేసి మిక్సీ పడుతున్నాను. ప్రతిసారి ఏంటంటే రోట్లో నూరుకునేదాన్ని. కానీ ఎండ వస్తుంది అనేసి నేనైతే మిక్సీ పట్టేశాను. ఇప్పుడు అసలు ప్రాసెస్ అనమాట. తాలింపు పెట్టేసుకోవాలి. మీరు తాలింపులో కొన్ని ఏమంటారు పోపు గింజలే వేశాను. మీరు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ యాడ్ చేసేసుకొని నార్మల్గా తాలింపు ఎలా పెట్టుకుంటామో అలా వేసేసుకొని, సో ఈ చట్నీ అన్నది దాంట్లో వేసేసుకొని దాదాపు 10 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఆ వేయించుకోవటం ద్వారా ఆ దొండకాయ చట్నీలో పచ్చివాసన పోయి టేస్ట్ అన్నది బాగుంటుంది. దీని బదులు దొండకాయలు వేయించుకొని చట్నీ చేసుకోవచ్చు కదండి అని మీరు అనుకోవచ్చు. మీ చాయిస్ అది. ఇలా కూడా చేయొచ్చు అని మాత్రమే చూపిస్తున్నాను. చేసే ప్రాసెస్ కరెక్ట్గా చేస్తే ఏ కర్రీ అయినా టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. నేను ఇలా కంటిన్యూస్గా దీన్ని అయితే కొత్తిమీర కూడా వేయించేసుకొని చక్కగా 10-15 నిమిషాల పాటు వేయించుకున్నానండి. ఇదిగోండి దీని కలర్ చేంజ్ అయింది చూసారు కదా! ఇలా కలర్ చేంజ్ అవ్వాలి. మాడిపోయింది అనుకోమాకండి. పక్కన వరకు వేడెక్కువయ్యి ఇదయిందనమాట. సో, టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. డెఫినెట్‌గా ట్రై చేయండి. అండ్ కొన్ని మమా ఎర్త్ ప్రొడక్ట్స్ చూపిస్తాను. 9 రకాల మమా ఎర్త్ లిప్స్టిక్స్ అన్నమాట. వీటి రివ్యూ కోసం మీ ముందుకైతే నేను తీసుకొచ్చాను. నేను వీటిని వాడుతున్నాను. రివ్యూస్ చెక్ చేసే తీసుకొచ్చాను. మరి మీకు నచ్చితే మీరు వాడాలంటే నేను దీనికి రివ్యూ అన్న షేర్ చేస్తే ఇంకొంచెం బెటర్గా ఉంటుంది కాబట్టి నా రివ్యూతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇవి వచ్చేసి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్, మమా ఎర్త్ యాప్లోను, అఫీషియల్ వెబ్సైట్లోను మీకు అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో మీరు గనక నా కూపన్ కోడ్ యూజ్ చేసి గనక మీరు వీటిని తీసుకుంటే 20% ఆఫ్ లభిస్తుంది. మమా ఎర్త్ యాప్లోను,
అఫీషియల్ వెబ్సైట్లోను. సో నేనైతే స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను, మీకు ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి ముందు అసలుకి ఈ ప్రోడక్ట్స్ యొక్క రివ్యూ షేర్ చేసుకుంటాను. ముందుగా 08 రెడ్ కనిపిస్తుందా మీకు? 08 రెడ్ అన్నమాట ఇది. సో దీని యొక్క షేడు రెడ్ కలర్ లో ఉంటుంది. దీనికి ఫస్ట్ మనకి ఇలా ఒక ఇదైతే ఇస్తారు. దీన్ని నిదానంగా ఓపెన్ చేసేసుకొని మీరు ఈ విధంగా తీసేసుకోవచ్చు. ఓ మై గాడ్. సో ఇదిగోండి, చూడటానికి కూడా ఎంత ముద్దుగా క్యూట్ గా ఉందో చూడండి. యా, కనిపిస్తుందా? వావ్, సూపర్ ఉందండి. కొరుక్కొని తినాలనిపిస్తుంది రెడ్ కలర్ లో. నేను ఆల్రెడీ వేరే షేడ్ వేసుకున్నాను కాబట్టి మీకు హ్యాండ్ మీద వేసుకొని చూపిస్తాను, చూడండి. వావ్, చూసారా ఎంత బాగుందో కలరు. ఇదిగోండి, చక్కగా ఉంది కదా. రెడ్ కలర్ అనమాట. 08 ఇది షేడ్ వచ్చేసి మీకు. మమా ఎర్త్ సాఫ్ట్ మేడ్ లాంగ్ స్టే లిప్స్టిక్ విత్ జోజోబా ఆయిల్ విటమిన్ ఈ అయితే ఉన్నాయండి. సో ఇక్కడ వచ్చేసి 8 రెడ్ చూపించాను కదా, ఇప్పుడు 6 పెటల్ పింక్ అన్నమాట ఇది వచ్చేసి. అండ్ ఇది వచ్చి మనకి ఎలా ఉంటుందంటే ఇక్కడ మీరు కొంచెం అంతా ఈ విధంగా తిప్పాల్సి ఉంటుంది. అండ్ చూస్తున్నారు ఎంతో ముద్దుగా ఉందో. అండ్ మీకు బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది దాని నేమ్ అన్నది. ఈ సాఫ్ట్ మెటల్తో చాలా బాగుంది చూడటానికి, చూడండి. అండ్ తర్వాత వచ్చేసి ఇదిగోండి చూడండి, ఫస్ట్ ఇది రెడ్ కలర్, ఇది వచ్చేసి కొంచెం అంతా పింకిష్ లోనే లైట్ కలర్ అన్నమాట. కనిపిస్తుందా మీకు? ఈ విధంగా ఉంటుంది. మీకు చూపించే ప్రతి ఒక్కటి కూడా 12 అవర్స్ ఉంటుంది లిప్స్టిక్ అన్నది అప్లై చేసుకున్నాక. అండ్ మేడ్ సేఫ్ అన్నమాట. ఇది వచ్చేసి ఇప్పుడు నేను చూసేది షేడ్ 2 మల్బరీ పింక్ అండి. సో ఇది వచ్చేసి మల్బరీ పింక్ అన్నమాట. జస్ట్ ఒక ఇది మాత్రం నిజంగా ఇందాక రెండిటి కంటే కూడా సూపర్ ఉంది. ఒకదాన్ని మించింది మరొకటి. అస్సలు చూడండి మీరే ఎంత బాగుందో కలర్, చూడండి. అబ్బా కదా, చాలా మందికి ఈ కలర్ నచ్చుతుందండి. నాకైతే చాలా ఇష్టం ఈ కలర్ అంటే. సో లిప్స్ కూడా చాలా బాగా కనిపిస్తాయి. రెడ్ కలర్ కొంతమంది సూట్ అవుతుందో లేదో కానీ ఇది మాత్రం చాలా మందికి సూట్ అవుతుంది. చెప్తున్నాను కదా, మళ్ళీ నా కూపన్ కోడ్ యూజ్ చేసుకుంటే 12% ఆఫ్ ఉంటుంది. మాకు హెల్ప్ అవుతుంది అనుకున్న వాళ్ళు తప్పకుండా నా కూపన్ కోడ్ అయితే యూజ్ చేసుకోండి, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా. సో మీకేంటి పార్వతి యూజ్ అని కొంతమందికి ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. ఏం లేదు, నా ద్వారా మీరు కొన్నారు అని తెలిస్తే నార్మల్గా ఇలాంటి రివ్యూస్ కోసం మనకి ప్రోడక్ట్స్ అనేవి పంపిస్తుంటారు అంతే. నాకేం పేమెంట్ ఆ విషయంలో అయితే రాదండి. సో అదనమాట అది. తర్వాత వచ్చేసి ఇది హనీ బ్లష్. దీని ఏమంటారు షేడ్ వచ్చేసి 9 అన్నమాట. సో హనీ బ్లష్ దీని షేడు మనకి. ఇది ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా ఉంది చూడటానికి. అండ్ దీన్ని ఓపెన్ చేద్దాం. ఎస్, అండ్ అసలు చూడటానికి ఎంత బాగున్నాయో తెలుసా, కనిపిస్తుందా? ఇది కూడా పైన వేస్తాను మీకు, మళ్ళీ కలరు ఐడెంటిఫై చేయటం అంటే కొంచెం కష్టం అవుతుంది. ఇదిగోండి ఇలా ఉంది, కొంచెం మట్టి కలర్ అంటారు కదా ఆ షేడ్లో అన్నమాట ఇది ఉంది. ఇదిగోండి ఇలా. నేను మళ్ళీ హ్యాండ్ నిండా పెట్టుకోవటం అంటే కొంచెం మీకు కనపడిపోవచ్చు, అందుకనే కొన్ని అయిన తర్వాత నేను క్లీన్ చేస్తూ మళ్ళీ మీకు వేరే వేరే చూపిస్తూ. ఇది వచ్చేసి షేడ్ 7 రూబీ రెడ్ అన్నమాట. సో చూస్తున్నారా, కనిపిస్తుందో లేదో మరి మీకు. ఇది షేడు వచ్చేసి మనకి రూబీ రెడ్ లో అయితే వస్తుంది, 7 షేడ్ అన్నమాట. ఇది నేను రివర్స్ తీసినట్టు. సో ఇది వచ్చేసి మనకి వావ్, ఇది కూడా చాలా బాగుందండి రూబీ రెడ్ అంట. ఇక్కడ వేద్దాం మీకు క్లియర్ గా తెలుస్తుంది. వావ్, ఇది ఇంకా అట్రాక్టింగ్ గా ఉంది చూసారా, చాలా బాగుంది కదా. ఇవి 12 అవర్స్ లాంగ్ లాస్టింగ్ గా ఉంటాయి అండ్ మేడ్ సేఫ్ అన్నమాట.
యూజ్ చేసుకోవటానికి ఎటువంటి ప్రాబ్లము ఉండదు. తర్వాత వచ్చేసి ఇది షేడ్ 3 అండి, గ్రేప్ వైన్ అంట. ఇది గ్రేప్ వైన్. ఇది రివర్స్ వచ్చింది. యా, ఇది చూడటానికి కూడా భలే ఉంది. ఫైనల్లీ చూస్తున్నారా, ఇది కూడా భలే ఉంది. కలర్ అన్నది కనిపిస్తుందా, చాలా క్యూట్ ఉంది కదా. ఇది షేడ్ 5 హుడీ రోజ్ అన్నమాట. కనిపిస్తుంది కదా. కనిపిస్తుందా. ఇప్పుడే లిప్స్టిక్ ని రిమూవ్ చేశాను కదా, సో అందుకనే కొంచెం ఇదైందనమాట. బట్ షేడ్ మాత్రం చాలా బాగుంది. అందుకని మీకు థిక్ కనిపిస్తుందో లేదా అనేసి అప్లై చేసి చూపిస్తున్నాను. నాకు వీటికంటే ఇందాక షేడ్సే బాగా అనిపించింది. ఇది నార్మల్గా కొంచెం థిక్గా ఉండకూడదు, లైట్గా ఉండాలి అనుకున్న వాళ్ళకి డెఫినెట్గా ఇది యూజ్ అవుతుంది. అండ్ తర్వాత వచ్చేసి ఇది బెర్రీ న్యూడ్ అంట, షేడ్ 4 బెర్రీ న్యూడ్. చూడండి, జెల్లీ లెక్క కనిపిస్తుందండి అలాగా. కనిపిస్తుందా, లైట్గా షేడ్ వస్తుంది. అండ్ న్యాచురల్ లిప్స్ అంటే ఈ షేడ్ పనిచేస్తుంది అని నాకు అనిపిస్తుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇది కూడా పర్చేస్ చేయవచ్చు అనమాట. ఫైనల్లీ 9th లిప్స్టిక్ వచ్చేసి మీకు ఇదేంటబ్బా, మోచా బ్రౌన్ అన్నమాట. ఇది వచ్చేసి మోచా బ్రౌన్. కనిపిస్తుందా, ఇది బ్రౌన్ కలర్ లో ఉందండి మీరు చూస్తున్నట్లయితే. యా, చూసారా. ఇవి వచ్చి లైట్ లిప్స్టిక్స్ అని చెప్పొచ్చు. ఎవరికైనా డార్క్ గా ఇష్టం లేదు, నార్మల్ లైట్ ఉండాలి అనుకున్న వాళ్ళు ఇది తప్పకుండా యూజ్ చేయొచ్చు అనమాట. సింపుల్ గా కనిపించదు అండ్ లుక్ అన్నది బాగుంటది. నార్మల్ గా కొంచెం లైట్ బ్లాక్ గా ఉండే పెదాల వాళ్ళకి ఇది డెఫినెట్ గా మంచి యూజ్ అని చెప్పుకోవచ్చు.